గ్రామ సమస్యలు వినిపించవు, కనిపించవు. కానీ రాజకీయాలు మాత్రం ప్రస్తుత టీవీ ఛానల్స్లో 24 గంటలు లైవే. గ్రామంలో మంచినీళ్ళు లేవు. గత 33 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు, వితంతువులకు, ఆంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు లేవు. అది జర్నలిస్టులకి బ్రేకింగ్ న్యూస్ కాదు. వాళ్ళకి కావాల్సిన బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. ఒక అపోజిషన్ పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే బ్రేకింగ్ న్యూస్ వాళ్ళకి. ఒక సినిమా యాక్ట్రెస్ ప్రెస్ మీట్ పెట్టి నేను విడాకులు ఇస్తున్నాను అంటే 24 గంటలు బ్రేకింగ్ న్యూస్. ఒక సినిమా యాక్టర్ ప్రెస్ మీట్ పెట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే బ్రేకింగ్ న్యూస్. ఒక సింగర్ మైక్రో ఫైనాన్స్ 150 కోట్లు స్కామ్ చేసింది అంటే 24 గంటలు బ్రేకింగ్ న్యూస్. గ్రామ సమస్యల గురించి పట్టించుకునే జర్నలిస్టులు ఎవరు లేరు. బడా వ్యాపారస్తులకి, కార్పొరేట్ వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి మాత్రమే ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ వాళ్ళ గళం కింద మారిపోయాయి. ఇప్పుడు ప్రజా గళం కాదు ఇవి, ప్రజాశక్తి కాదు జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్, జర్నలిజం ఈ 4వ స్తంభం కింద లేదు. ఇప్పుడు వాటి విలువ కోల్పోయింది జర్నలిజం. ప్రజలు ఒంటరి వారైపోయారు. వాళ్ళ గళం ఎక్కడ వినిపించాలో తెలియని వాళ్ళైపోయారు. వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు, దిక్కులేని వాళ్ళైపోయారు ప్రజలు. జర్నలిజం విలువ కోల్పోయినప్పుడు ప్రజలు దిక్కులేని వాళ్ళు అవుతారు.